హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అబ్బాయి నాకు బనానా కర్రీ చెయ్యి అని అడిగాడండి. ఇలాగా తొక్కతోనైనా ఉడకపెట్టేసుకోవచ్చు, లేదా తొక్క పీల్ చేసుకొనైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని స్మాష్ చేసి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. మీకు కావాలితే అల్లం కూడా కట్ చేసి వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఇప్పుడు మనము కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం దీనికి చిల్లీ పౌడర్ యూస్ చేయము. ఉల్లిపాయలు ఒలుచుకొని ఒక పక్కన కట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసుకొని అవి వేపేసుకోవడమే. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్లో వేపిన తర్వాత వీటిలోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. అవి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేపిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టాం కదా, ఈ పోపులో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ మూత పెట్టి కొంచెంసేపు సిమ్లో పెట్టాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసి కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఉంచుకొని స్టవ్ కట్టేయడమే. దీన్ని మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం మంది షుగర్ కూడా వేసుకొని తింటారు, అది రైస్లోకైనా ఏదైనా సాంబార్. దీని గురించి మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. దీన్ని మా సైడ్ అరటికాయ పిడుపు అంటారు. మీకు తెలిస్తే ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.